గుణశేఖర్ గారు అంటేనే భారీ సెట్లు గుర్తొస్తాయి కదా! కానీ ఈసారి ఆయన రూట్ మార్చి ఒక సీరియస్ సోషల్ ఇష్యూని ఎంచుకున్నారు. అదే 'యూఫోరియా'. ఈ మూవీలో భూమిక గారు సిటీలోని టాప్ కాలేజ్‌కి ప్రిన్సిపల్‌గా యాక్ట్ చేస్తున్నారు. మరి ఆమె తన మీద తానే కేస్ ఎందుకు పెట్టుకుంది? అసలు యూఫోరియా అంటే ఏంటి? ఈ సినిమాలో అంత యూఫోరియా ఉందా లేదా? అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. వెల్కమ్ టు శ్రావణి రివ్యూస్. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ మూవీ 'యూఫోరియా'. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఫోరియా అంటే ఇంటెన్సివ్ హ్యాపీనెస్, ఎక్సైట్మెంట్ ఫీలింగ్. ఇంక స్టోరీ విషయానికి వస్తే వింధ్య వేములపల్లి ఒక పేరున్న కాలేజ్ ప్రిన్సిపల్. ఒకరోజు ఆమె సడన్గా హైకోర్టుకి వెళ్ళి తన మీద తానే కేసు ఫైల్ చేసి అందరికీ షాక్ గురి చేసింది. ఆమె చేసిన ఆ నేరం ఏంటి, దానికి చైత్ర అనే స్టూడెంట్కి ఉన్న సంబంధం ఏంటి అనేదే ఈ మూవీ. నేటి జెన్జీ కల్చర్, జువెనల్ క్రైమ్ అండ్ పేరెంటింగ్లో ఉన్న లోపాల గురించి గుణశేఖర్ గారు చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. భూమిక గారు ఎమోషనల్ అండ్ మెచ్యూర్ ప్రిన్సిపల్ పాత్రలో అద్భుతంగా నటించారండి. తన కొడుకు చేసిన తప్పుకి ఒక తల్లిగా ఆమె పడే వేదన చాలా బాగా చూపించారు. సారా అర్జున్ చిన్న రోల్ అయినా చాలా ఇంపాక్టే ఇచ్చింది. ఇక గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా తన మార్క్ చూపించారు. విఘ్నేష్ గవిరెడ్డి డెప్యూటీ హీరోగా ఒక మొండి కుర్రాడు పాత్రలో బాగా సెట్ అయ్యాడనే చెప్పాలి. నేటి సమాజానికి అవసరమైన ఒక సాలిడ్ పాయింట్నే ఎంచుకున్నారనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఫాస్ట్గా ఉంది. లాస్ట్ 30 to 40 minutes ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎమోషన్స్ చాలా బాగున్నాయనే చెప్పాలి. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అనిపిస్తుంది. కొన్ని సీన్స్ మరీ లాగ్ అనిపిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి ఇది కొంచెం బోర్ కొట్టొచ్చు. ఫైనల్గా యూఫోరియా ఒక సోషల్ అవేర్నెస్ మూవీ అని చెప్పాలి. ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తప్పకుండా చూడవలసిన మూవీ ఇది. గుణశేఖర్ గారు సెట్స్ని పక్కన పెట్టి కంటెంట్ని నమ్మి చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అయిందనే చెప్పాలి. మాస్ ఎలిమెంట్స్ కంటే మెసేజ్ని కోరుకునే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ శ్రావణి రివ్యూస్.